బానిసలంటే ఒక రాజ్యంలో ఎంత తక్కువ చూపు ఉంటుందో, ఎంత చిన్న చూపు ఉంటుందో. బానిస వారిని నిజానికి ఉన్నతమైన స్థానాల్లో ఎవ్వరు కూడా పెట్టడానికి ఇష్టపడరు. కానీ దానియేలులో దేవుడు పెట్టిన ఆ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్, అతనిలో ఉన్న ఆ విశేషమైన జ్ఞానము, విశేషమైన సామర్థ్యము ఎంత గొప్పదంటే, బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ, యవ్వనస్తులందరినీ ట్రైనింగ్ అయిన తర్వాత రాజు పరీక్షించినప్పుడు దానియేలు అతని స్నేహితులు 10 అంతలు శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వారిగా రుజువు చేయబడినప్పుడు, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే మనం అక్కడ గమనించగలం. దే వర్ ప్రూవ్ టు బి 10 times బెటర్ దాన్ అదర్స్ అంట. వేరే వారికంటే 2 మార్కులు ఎక్కువ వస్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతాం కదండి. మా వాడండి క్లాస్ ఫస్ట్ అండి, ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి 2 మార్కులు ఎక్కువ అండి అంటే మా వాడు ఎంత అందరికంటే పైన ఉన్నాడండి. కానీ దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క జ్ఞానాన్ని రాజు పరీక్షించినప్పుడు అక్కడ రికార్డ్స్ ఎలా వచ్చినాయంటే, మిగతా వారికంటే 10 అంతలు, అంటే మిగతా వాళ్ళందరికీ ఒక పరీక్షలో 10 మార్కులు వస్తే దానియేలుకి అతని స్నేహితులకి 100కి 100 మార్క్స్ వచ్చాయన్నమాట. అంటే హ్యూజ్ డిఫరెన్స్. ఇంత తేడా ఎట్లా వచ్చింది? అసలు ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులలో ఎవ్వరు కూడా సరిపోల్చలేరా, సరితూగరా దానియేలు, షద్రకు, మెషకుకు? అంటే దేవుడు తనను గణపరిచే వారిని దేవుడు ఎలా గణపరుస్తాడో, తనకు ముందు స్థానాన్ని ఇచ్చి దేవుణ్ణి ముందు పెట్టి దేవునికి ఇష్టంగా జీవించే వారిని దేవుడు ఎంత ప్రత్యేకముగా హెచ్చిస్తారో దానియేలు గ్రంథాన్ని మనం చదివినట్లయితే చాలా చక్కగా గమనించగలమండి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ప్రార్థనకి ఫలం ఉంటుందా, భక్తి జీవితానికి ఫలం ఉంటుందా, దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడితే దానికి ఫలితము ఉంటుందా? లోకస్తులలాగా లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా, పాపాన్ని అసహించుకుంటూ శోధనలను సహించి జయించినప్పుడు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇది చాలా స్ట్రగుల్తో కూడిన జీవితంగా అనిపిస్తుందండి. ఇన్ని రూల్సా, ఇన్ని కట్టడలా, ఇన్ని నియమాల, ఇన్ని నిబంధనల, ఇంత భక్తి, ఇంత ప్రార్థన చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా అనే ప్రశ్న నీ మనసులో ఉన్నట్లయితే దానియేలు జీవితం ఒక గొప్ప నిదర్శనం. భక్తికి ఖచ్చితంగా ఫలము ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో దేవుడు చూపించే కృప, దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే కాపుదల, దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే ఉన్నతి, దేవుడిచ్చే హెచ్చింపు ఎంత ఎక్సెప్షనల్గా ఉంటుందో, ఎంత ప్రత్యేకంగా, ఎంత వ్యత్యాసంగా ఉంటుందో దానియేలు జీవితాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, దానియేలు జీవితాన్ని పరీక్షించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ దానియేలులో లోపాన్ని కనుగొనాలని అతని చుట్టూ ఉన్న బబులోను సామ్రాజ్యంలోని మిగతా జ్ఞానులు ప్రయత్నం చేశారండి. వాట్ వాజ్ ద రీజన్? మన చుట్టూ ఉన్నవారు మనలో తప్పులు ఎప్పుడు ఎదుగుతారంటే మనల్ని క్రిందకి లాగాలని, అంతే కదా. తప్పులు వెతికేవారు మన మేలు కోరేవారు కాదు. తప్పులు వెతికేవారు మన ఉన్నత స్థితిని యాక్సెప్ట్ చేయగలిగేవారు, మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు అయితే మనం ఏది చేసినా కూడా అర్థం చేసుకుంటారు, మంచి మనసుతో ఆలోచన చేస్తారు. బహుశా ఇట్లా చేసుంటాడు, బహుశా ఇట్లా చేసుంటుందని ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ మనల్ని ద్వేషించేవారు, మన యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేని వారు, అసూయ పడేవారు, ఎప్పుడు ఎక్కడ ఏం తప్పు దొరుకుతుందా అని ఒక భూతద్దం వేసుకొని పరీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు దానియేలు చుట్టూ ఎవరున్నారంటే, డానియల్ వాజ్ సరౌండెడ్ బై జెలస్ పీపుల్. చాలా అసూయ పరుల చేత దానియేలు చుట్టుముట్టబడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు వారికి అంత అసూయ ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే, రాజుకు దానియేలు మీద చాలా మంచి అభిప్రాయం వచ్చిందంట. రాజు అనుకున్నాడంట, 2వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే, 3వ వచనం చివరి భాగంలో, గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించాను. రాజు అనుకున్నాడంట, ఈ దానియేలుని ఇంకా టాప్ పొజిషన్, ఒక హై పొజిషన్లో పెట్టేయాలి అని రాజు అనుకున్నాడంట. రాజు దగ్గర ఉండే వారందరూ కూడా గమనిస్తాం, రాజు దగ్గర ఇంత గుడ్ విల్ పొందుకున్నాడా, ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడా, ఇంత మంచి అభిప్రాయం ఉందా రాజుకి? ఒక హై పొజిషన్లో పెట్టాలంటే మేమెవరం కనబడట్లేదా రాజుకి? ఎక్కడి నుండో వచ్చాడు బానిసవాడు, వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరు, వాళ్ళ సంప్రదాయాలు వేరు, మన సంప్రదాయాలు వేరు, వారి ఆచార వ్యవహారాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు. ఇప్పుడు ఆ బానిసవాడిని తీసుకొచ్చి ఈ రాజ్యం అంతటి మీద రాజు నియమిస్తాడా? ఇది ఎలా అయినా సరే పాడు చేయాలి, రాజు యొక్క మనసును పాడు చేయాలి, దానియేలు యొక్క అభివృద్ధిని ఆపాలి అని మిగతా వారందరూ కూడా కంకణం కట్టుకొని ఏదో ఒక కారణం దొరుకుతుందని వెతికారంట. వెతికినప్పుడు ఇది దానియేలును గురించి చెప్పబడిన గొప్ప సాక్ష్యం అండి. ఏంటా సాక్ష్యం అంటే, 4వ వచనం మధ్య భాగం నుండి మీరు చూడండి. ఏదైనా ఒక నింద
దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. ఎంత వెతికినా దొరకలేదంట. అంటే హీ లివ్డ్ అ వెరీ వెరీ ఫ్లాలెస్ అండ్ పర్ఫెక్ట్ లైఫ్. ఎవ్వరికి దొరకని అంతా పర్ఫెక్ట్గా బ్రతికాడండి, లోపం లేకుండా బ్రతికాడు, నమ్మకస్తుడుగా బ్రతికాడు. వెతికిన వారు, తప్పులు వెతికిన వారు ఇప్పుడు అతనిలో ఏమి దొరకకపోతే ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే ఒక మాటలో చెప్పాలి, సిగ్గుపడ్డారు. ఏం దొరకట్లేదేంటి? నిజంగా దేవుని బిడ్డలుగా బ్రతికే మనం కూడా పరలోకమందున్న మన తండ్రి ఎలా పరిపూర్ణుడో మనం కూడా ఆయనలాగా పరిపూర్ణులుగా జీవిస్తే మనలో తప్పులు వెతకాలని చూస్తే మన శత్రువులు సిగ్గుతో తలదించుకుంటారండి. హల్లెలూయా. అది కోరుతున్నాడు. బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. పరలోకమందున్న మీ తండ్రి ఎలా పరిపూర్ణుడో మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి అనే మాట దేవుని వాక్యం చూసి చాలాసార్లు మన యావరేజ్ లైఫ్తో సర్దుబాటు అయిపోతా ఉంటాం. ఒకప్పుడు అండి మందిరానికి రాకముందండి రోజుకి 100 అబద్ధాలు ఆడేదానండి. ఇప్పుడు కేవలం 50 అబద్ధాలే. చాలా వరకు తగ్గిపోయిందండి కదండి. అంతకుముందండి రోజుకు 3 సినిమాలు చూసేదానండి, ఒకటే ఇప్పుడు కదా. చాలాసార్లు ఒక యావరేజ్ లైఫ్కి, ఒక మీడియాకర్ లైఫ్ వరకు వచ్చేసి ఇంతవరకు బెటర్ అయ్యానుగా చాలండి, ఇంతవరకు ఇంప్రూవ్ అయ్యాను. ఒకప్పుడు చాలా చెడు తలంపులు వచ్చేవి, ఇప్పుడు మాత్రం రాత్రి పడుకునే ముందు కాసేపు వస్తాయండి అంతే. ఇంతకుముందు అందరి గురించి నోరు పడేసుకునేదాన్ని, అందరి గురించి చెడ్డగా మాట్లాడేవాడిని, నా నోరు ఒక డ్రైనేజ్లా ఉండేది. కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గానండి. కొంతమందిని చూసే ఓర్చుకోలేక నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటా. కొంతమంది సర్దుకుంటూ ఉంటారు. ఏమనంటే తెలుసు, ఇంపర్ఫెక్షన్స్ తెలుసు, ఫ్లాస్ తెలుసు, బలహీనతలు తెలుసు. ఇక్కడ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు చాలా సూటిగా మాట్లాడతాడు, మనం ఏం మార్చుకోవాలి అవన్నీ తెలుసు కూడా పరిపూర్ణతకు వైపు సాగిపోవాలని చాలాసార్లు మనం ఇష్టపడం. మనం అనుకుంటాం ఇంతవరకు చాలే, చాలా వరకు ఇంప్రూవ్, చాలా వరకు విడిచిపెట్టేసా. కోపం ఉండేదండి, ముక్కు మీద కోపం. ఇప్పుడు ఆ ముక్కు మీద నుండి కొంచెం కిందకి దిగింది, కొంచెం కొద్దిగా తగ్గించుకున్నా, చాలా వరకు తగ్గించుకున్నా. కానీ అప్పుడప్పుడు మాత్రం ఇంకా చెప్పలేనండి, కంట్రోల్ అవ్వదు. పరిపూర్ణత వైపుగా విశ్వాసులు సాగిపోయినప్పుడు పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణత మనం కూడా పొందుకోవాలని ఆశించి దేవుని మీద ఆధారపడుతూ విశ్వాస జీవితంలో ఎదిగినప్పుడు దానియేలు ఎలాంటి సాక్ష్యం పొందుకున్నాడు, నీవు నేను కూడా అలాంటి సాక్ష్యాన్నే పొందుకుంటాం. స్తోత్రం. హల్లెలూయా. దానియేలును లోపము వెతికితే ఎవ్వరికి లోపం దొరకలేదని ఫైనలీ దే థాట్, ఎట్లయినా మేము దానియేలును ఇబ్బంది పెట్టాలి, దానియేలు ప్రాణానికి హాని కలగజేయాలి, కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనము రాయిద్దామని ఒక క్రొత్త శాసనం చేయించారండి. ఆ శాసనం ఏంటంటే 7వ వచనం మధ్య భాగం నుండి చదువుతున్న, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియూ చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని రాజు దగ్గర ఒక పిటిషన్ పట్టుకొచ్చారు. రాజుకి అసలు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు, కానీ ఇదేదో బాగానే ఉంది కదా, ఎవరు ఏ దేవునికి ఫర్ ద నెక్స్ట్ 30 days ప్రార్థన చేయకూడదని శాసనం రాసేశాడు, సంతకం పెట్టేశాడు. ఇది ఈ శాసనము సంతకం చేయబడిందని రాజు ఇలా ఒక ఆజ్ఞ జారీ చేశాడని తెలుసుకున్న తర్వాత దానియేలు ఏం చేశాడు? 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు శాసనం జారీ చేయబడింది. ప్రార్థనకు వ్యతిరేకంగా. ఎస్, దానికి శిక్ష చాలా భయంకరంగా ఉండబోతుంది తెలుసు, అయినా ప్రార్థన మాత్రం చేస్తా. ఎన్నిసార్లు? ఇంతకుముందు ఎలా చేసేవాడినో అలాగే చేస్తాను. అంత మాత్రమే కాదు, కిటికీలు తెరిచి చేస్తా. ఇప్పుడు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినప్పుడు బయట వాళ్ళకి బాగా సౌండ్ వినబడుతుంది కదా. చాలాసార్లు ఏదైనా తప్పు పని చేసేటప్పుడు తలుపులు వేసేస్తూ ఉంటాం, లేదంటే ఏదైనా ప్రైవసీ కావాల్సిన విషయాలు, ఇంటిలో వరకే తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటాయి, తలుపులు కిటికీలు అన్నీ జాగ్రత్తగా వేసి అమ్మాయి ఎవరికి తెలియట్లేదు కదా, ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ అని తలుపులు కిటికీలు అన్నీ వేసేస్తూ ఉంటాం. దానియేలుకు దేవునికి ప్రార్థన చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో తెలిసినప్పటికీ
యెరూషలేము వైపు కిటికీలు తెరుచుకొని చాలా ధైర్యంగా చేస్తున్నాడండి. దానియేలులో ధైర్యం ఎలా వచ్చింది అంటే, ప్రార్థించేవారు ఎప్పుడు ధైర్యవంతులుగానే ఉంటారు. హల్లెలూయా. పిరికి వాళ్ళు ఎవరంటే, ప్రార్థించని వాళ్ళు పిరికితనంతోనే బ్రతుకుతారు. ప్రార్థించేవారు దేవుని మీద ఆధారపడతారు కాబట్టి ప్రతి పరిస్థితిలో ప్రార్థించే వారికి ఉండే గుండె ధైర్యం చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. అది ఎక్కడ కొనుక్కుంటే వచ్చేది? పలానా వంశంలో పుట్టామండి మాకు ధైర్యం అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంత డబ్బులు ఉన్నాయండి చాలా ధైర్యం. నో. నీకు ధైర్యం రావాలంటే నీవు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే, నీవు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే, నువ్వు అనుదినము ప్రార్థన చేసే వ్యక్తివైతే, యు డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. దేవుని నుండి ఆ బలం నువ్వు పొందు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని నుండి ఆ ధైర్యము. దానియేలుకి ఆ ధైర్యం ఉంది కాబట్టి యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి అటువైపు తిరిగి యథాప్రకారముగా దినానికి 2 పనులు చేశాడంట. ఒకటి, ప్రార్థన చేయుచు స్తుతించుచు, 10వ వచనం చివరి భాగం, ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే చేస్తూనే ఉన్నాడు, స్తుతిస్తూనే ఆపల, బ్రేక్ తీసుకోవాలా. కొన్నిసార్లు డైటింగ్ అని మొదలు పెడతాం. డైటింగ్ మొదలుపెట్టాక మనకి సెట్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? బ్రేక్ కదా, చీట్ డేస్ అంటారు కదా. అసలు షుగర్ తినకూడదు, అసలు చాక్లెట్ తినకూడదు, అసలు ఐస్ క్రీమ్ తినకూడదు, అసలు స్వీట్ల జోలికి వెళ్ళకూడదు అని మొదలుపెట్టాక వారంలో ఒకరోజు పర్వాలేదు అనుకుంటా అని నెమ్మదిగా మొదలుపెట్టి బ్రేక్ తీసుకుంటాం కదా. ఇంకా బ్రేకే అలా కంటిన్యూ అయిపోద్ది చాలాసార్లు. ఇప్పుడు దానియేలు ప్రార్థనా జీవితంలో డిడ్ హీ టేక్ అ బ్రేక్? ప్రార్థనా జీవితంలో ఏమన్నా కొన్ని రోజులు ఆఫ్ తీసుకున్నాడా? వెకేషన్ తీసుకున్నాడా? కొన్నిసార్లు ఉద్యోగం నుంచి వెకేషన్ తీసుకుంటాం కదా. అబ్బో చాలా కష్టపడ్డానండి, ఈ సంవత్సరం మొత్తంలో ఒక వారం రోజులు సెలవు పెట్టుకొని కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అవ్వాలని కోరుకుంటున్నా. యూ కెన్ టేక్ అ డే ఆఫ్ ఫ్రమ్ యువర్ వర్క్. నీ పని నుండి, నీ వ్యాపారం నుండి నువ్వు ఆఫ్ తీసుకో, పర్వాలేదు, కానీ డోంట్ ఎవర్ టేక్ అ డే ఆఫ్ ఫ్రమ్ ప్రేయింగ్. హల్లెలూయా. ప్రార్థన మాత్రం ఎప్పుడు కూడా మానడానికి ఇష్టపడదు. బికాజ్ యూ డ్రా యువర్ డైలీ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారానే అనుదినము నీకు కావలసిన బలము నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు దానియేలు సింహాల బోనులో పడద్రోయవలసిన పరిస్థితి వచ్చింది. 16వ వచనం, అంతటా రాజు ఆజ్ఞయ్యగా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో. అసలు రాజు బిలీవర్ కాదండి. రాజు దానియేలు దేవుని నమ్మే వ్యక్తి కాదు. కానీ రాజు ఒకటి బాగా చూశాడు, ఏంటంటే దానియేలు ప్రతిరోజు డ్యూటీకి ఎట్లా వస్తాడో, దానియేలు ప్రతిరోజు నమ్మకంగా ఎట్లా పనిచేస్తాడో, దానియేలు ఎట్లా ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్తో, ఎబిలిటీస్తో తనకు రాజు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తున్నాడో, ఈ రాజు బాగా గమనించింది ఏంటంటే దానియేలు అనుదినము తప్పక డ్యూటీకి వచ్చినట్లే అనుదినము తప్పక ప్రార్థన కూడా చేస్తా, అనుదినము తన దేవుని సేవిస్తున్న వ్యక్తిని ఎవరు చెప్తున్నారండి? దానియేలు తన గురించి దాన్ని చెప్పుకోవట్లా, దానియేలును చూసిన రాజు. నేను అనుకుంటాను రాజుతో దానియేలు రోజులో మేబీ ఒక ఫ్యూ అవర్స్ వర్క్ చేస్తాడేమో, కొన్ని గంటలు రాజుతో దానియేలు ఇంటరాక్షన్ ఉంటుందేమో, రాజు సముఖంలో దానియేలు రోజు కొన్ని గంటలు ఉంటాడేమో. కానీ ఫ్రమ్ వాట్ హీ అబ్జర్వ్డ్, దానియేలును గమనించిన రాజు ఇప్పుడు దానియేలును బలపరిచే మాటలు చెప్తా ఉన్నాడు. నీ దేవుడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే అంటే, ఒక మాటలో చెప్పాలంటే దానియేలు నువ్వంటే నాకు చాలా ప్రేమయ్యా, నిన్ను ఈ శాసనం ఇబ్బందుల్లో పడేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ నీ క్రింద ఉన్నవారు, నా క్రింద ఉన్నవారు ఒక కుట్ర పని ఇట్లా చేశారు. రాజుగా ఇది నా చేతిలో లేదు, కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు మాత్రం నీకు సహాయము. ప్రేమించేవారు అట్లా మాట్లాడతారండి, ప్రేమించని వారు ఎట్లా మాట్లాడతారంటే ఇబ్బంది పెట్టేలాగా, ఇబ్బందుల్లో పడేసేలాగా ఉంటాయి. కానీ రాజు దానియేలును ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి రాజు అంటున్నాడు, నువ్వు క్షేమంగా ఉండాలని నేను కోరుతున్నాను. రాజుగా ఇప్పుడు నేనైతే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నీ ప్రాణాన్ని కాపాడడానికి నేనైతే ఏం చేయలేను దానియేలు, కానీ నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్పాడంట. ఆ తర్వాత గుహ మూసేసి వెళ్ళిపోయారు, చేసేదేమీ లేక.
రాత్రంతా రాజుకి నిద్రపట్ల. దానియేలుని సింహాల గుహలో వేశాడు. కానీ అసలు ఈ శాసనం ఎందుకు జారీ చేశానా, అసలు ఇది ఎలా జరిగింది, దీనివల్ల దానియేలుకి ఇంత హాని వస్తుందని తెలుసుంటే నేను అసలు చేసేవాడిని కాదు కదా అని రాజు రాత్రంతా రిగ్రెట్ అవుతూ ఉండుంటాడు. లోపల దానియేలు పరిస్థితి ఎట్లా ఉందో అని ఆలోచిస్తూ ఉండుంటాడు. ఆందోళనగా రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే గుహ దగ్గరకు వచ్చాడు. తెల్లవారుజామున 20వ వచనం చూడండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరము దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను ఒక్కసారి ఆగుదామండి. రాజు దానియేలుని దానియేలు అని పిలవచ్చు, ఏమయ్యా అని పిలవచ్చు, ఎన్ని రకాలుగైనా పిలవచ్చు. కానీ రాజు దానియేలు పేరు ముందు జ్ఞానివైన దానియేలు, అధికారివైన దానియేలు, లేకపోతే ఇంకొక మాట చెప్పట్లేదండి. చాలాసార్లు చూడండి, మన పేరుకు ముందు ప్రొఫెసర్ గారు, డాక్టర్ గారు, లేదంటే జడ్జి గారు, కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, మన పదవులు మన పేరు ముందు వస్తాయి కదా. పదవులు కలిగిన వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్న వారికి గౌరవార్థంగా వారిని పిలిచేటప్పుడు వారి పేరుతో పాటు వారి పదవిని కూడా కలిపి ప్రస్తావించి వారిని పిలవడం కానీ సంబోధించడం కానీ చేస్తూ ఉంటారు. బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, దానియేలును రాజు తెల్లవారుజామున ఏమని సంబోధిస్తున్నాడు? నిద్రమత్తులో ఏమని ఉంటాయి మాటలు వస్తాయండి? పొద్దునే మన గొంతు కూడా సరిగా ఉండదు, అవునా? పొద్దున మన ఫేస్ ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది? వాచిపోయి కదా. మార్నింగ్ ఒకలాగా వేరే లుక్ ఉంటుంది ఫేస్కి. ఆ తర్వాత మార్నింగ్ మాటలు కూడా ఏదో డిఫరెంట్గా ఉంటాయి. మాటలు అంత క్లారిటీగా, మైండ్ కొన్నిసార్లు అంత అలర్ట్గా ఉంటుంది. బట్ రాత్రంతా నిద్ర పట్టకపోయినా రాజు దానియేలు దగ్గరికి రాగానే ఏమని పిలుస్తున్నాడు దానియేలునంటే, జీవము గల దేవుని సేవకుడవైనా. హల్లెలూయా. రాజుకు అర్థమైంది ఏంటంటే, ఈయన దేవుడు జీవము కలిగిన దేవుని సేవకుడుగా బ్రతికాడండి. యాక్చువల్గా ఫిజికల్గా మనం చూస్తే దానియేలు రాజు సేవకుడు. ఎందుకంటే రాజు క్రింద పనిచేస్తూ ఉన్నాడు. నా సేవకుడవైన దానియేలు అనొచ్చు కదా, నా క్రింద పనిచేస్తున్న అధికారివైన దానియేలు అని అనొచ్చు కదా. రాజుకు ఒకటి అర్థమైంది, నా క్రింద సేవకుడుగా ఉన్న నాకంటే ఎక్కువ ఈ దానియేలు తన దేవుడికే భయపడతాడు. హల్లెలూయా. నాకన్నా ఎక్కువ విలువ ఈ దానియేలు ఎవరికి ఇస్తాడంటే తన దేవునికే. దానియేలు జీవితమే ఒక సాక్ష్యంగా ఉండిపోయిందండి. దానియేలు పేరు ముందు ఆ రాజు ఏ మాటలు పలుకుతా ఉన్నాడు అవి ఒక అద్భుతమైన టెస్టిమనీగా తన జీవితానికి. నేను అనుకుంటాను, విశ్వాసికి గొప్ప ఆస్తి ఏంటంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, బాండ్లు ఏవి కాదండి, నీ సాక్ష్యమే నీకు గొప్ప ఆస్తి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆస్తి నీ తర్వాత తరానికి నువ్వు అందించకపోవచ్చు. అందించాక వాళ్ళు చేతగాని వారైతే దాన్ని మొత్తం పాడు చేసి డిసప్పియర్ కూడా చేయొచ్చు. తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఎవరి చేత మోసగించబడో నీ ఆస్తి ఒక్క జనరేషన్కి నువ్వు పాస్ ఆన్ చేయగలవేమో, కానీ అసలు ఆ తర్వాత అది వెళ్తుందా వెళ్ళదా అనేది నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఉండవు కాబట్టి. కానీ అద్భుతమైన సాక్ష్యము దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీ సాక్ష్యము తరతరాలకు అది పాస్ ఆన్ అవుతుందండి. హల్లెలూయా. ఇట్ విల్ పాస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. ఒక్క తరం నుండి ఇంకొక తరానికి నీ సాక్ష్యం అనేది వెళ్తానే ఉంటుంది. దానియేలును గురించి చెప్పబడుతున్న మంచి సాక్ష్యం ఇది. ఎవరో కాదు చెప్తున్న సాక్ష్యం, సాక్షాత్తు రాజే, అంత ఉన్నత స్థితిలో ఉన్న రాజే దానియేలుని సంబోధిస్తూ అంటున్నాడు, జీవము కలిగిన దేవుడు, ఈయన దేవుడు, అతన్ని సేవిస్తున్న సేవకుడవైనా అంటూ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడంటే 20వ వచనం, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు. నీవు సేవించే దేవుడు అనొచ్చు కదా. చూడండి, ఒక్కొక్క మాటలో దిస్ లాట్ ఆఫ్ డెప్త్, చాలా లోతైన భావం ఉంది. మనం అర్థం చేసుకుంటే, నువ్వు నిత్యము సేవించావయ్యా, నేను చూశాను, దానికి నేనే ప్రత్యక్ష. దేవునితో అనుదినం మనం నడిస్తే మన బిడ్డలు అది చూస్తారండి, మన కుటుంబం అది చూస్తుంది, మన ఇరుగు పొరుగు వారు అది. అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళే వారికి, దేవునితో అనుదినము నడిచే వారికి చాలా తేడా, నీ లైఫ్ స్టైల్లో చాలా తేడా నీ కుటుంబీకులు కూడా గమనించగలరు. నువ్వు అనుదినము దేవుని వెంబడిస్తున్నావా, లేదంటే ఓన్లీ ఆదివారం శుక్రవారం మాత్రమే దేవుని వెంబడిస్తూ ఉన్నావా?
కేవలం ఆదివారం శుక్రవారం మాత్రమే దేవుని వెంబడించి మిగతా దినాలన్నింటిలో లోకాన్ని వెంబడిస్తే నీ జీవితం మరొక విధంగా ఉంటుంది. దానియేలుని గురించి రాజు చెప్తున్న సాక్ష్యము, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు దానియేలు చెప్తున్న మాట 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని అనెను. నా దేవుడు సింహాల నోర్లు గుహలోకి వెళ్ళకుండా దానియేలుని ఆపలేదు, కానీ గుహలోకి వెళ్ళాక సింహాలని దేవుడు, కొన్నిసార్లు మనం అనుకుంటాం నిజంగా నాకు దేవుడు తోడుకుంటే అసలు సింహాల గుహలోకే నేను వెళ్ళను, అసలు ఏ ప్రాబ్లమే రాదు. కాదండి, సమస్యలలోకి వెళ్ళినా నువ్వు చాలా క్షేమంగా, చాలా ధైర్యంగా, చాలా సురక్షితంగా బయటకు వచ్చేస్తావు. దేవుడిచ్చే కాపుదల. హల్లెలూయా. షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడకుండా దేవుడు ఆపచ్చు, కానీ ఆపలా. హీ లెట్ దెమ్ గో. పడకుండా ఆపితే మహిమ వచ్చేది, కానీ పడాక కూడా వారిని కాపాడితే ఇంకా గొప్ప మహిమ వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? సమస్యలే రాకుండా నువ్వు బ్రతికితే యూ విల్ ఆల్వేస్ బీ లైక్ అ బేబీ. విశ్వాసం. ఎందుకంటే పిల్లలు చూడండి, చిన్నప్పుడు ఎట్లా ఉంటారు? ఏడవడం, సాధించుకోవడం, అంతేనా? నేను కావాలంటే ఏడవడం, వాళ్ళు ఏడవగానే తీసుకెళ్ళి ఇచ్చేస్తాం, దట్స్ ఇట్. కానీ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు వి టీచ్ దెమ్. ఏడవగానే ఇవ్వం తీసుకెళ్ళి, ఇది నీకు మంచిది కాదు, ఇది వద్దు, ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు ఈ పని చేయాలి, ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను. తల్లిదండ్రులు పెరిగే కొద్దీ పిల్లలు వారి అవగాహన, వారి జ్ఞానము, ఎదుగుదల పెరిగే కొద్దీ వాళ్ళు అడిగినవన్నీ మనం చేయమండి. ఏది కరెక్ట్ కాదు, ఏది మంచిది కాదు, ఏది సమయం వి టెల్ దెమ్. విశ్వాస జీవితంలో కూడా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అదే చేస్తాడు. నువ్వు విశ్వాసంలో పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు రక్షణ పొందగానే నువ్వు అడగగానే ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు. ఎలా అంటే చిన్న బేబీలాగా, పసిబిడ్డ 1 year బేబీ ఏడవగానే పాల బాటిల్, ఏడవగానే డైపర్ చేంజ్, ఏడవగానే సిరప్లు పడిపోతూ ఉంటాయి కదా. అట్లా ఉండదు. నువ్వు దేవుల్లో ఎదుగుతూ ఉంటే నీకు ఎట్లా ఉంటుందంటే, దేర్ ఇస్ అ డిఫరెంట్ వే హౌ గాడ్ టీచర్స్ యూ. దేవుడు నిన్ను తర్బీద్ చేసే విధానం వేరుగా ఉంటుంది, దేవుడిని నడిపించే విధానం వేరుగా. బట్ డోంట్ మిస్అండర్స్టాండ్. అపార్థం చేసుకో. సింహాల బోన్లోకి దేవుడు దానియేలుని పంపించాడంటే ఏంటండి? దానియేలునే దేవుడు సింహాల బోన్లో వెళ్లకుండా ఆపలేదు. ఏముంది భక్తికి, ఏం యూజ్ ఉంది అని బహుశా చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుంటారేమో. ఆ నెక్స్ట్ మార్నింగ్కి అందరికీ అర్థమైంది ఏంటంటే, సింహాల నోర్లు కూడా దేవుడు తన దాసుని భద్రత కొరకు మూసాడు అని. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితాల్లో ఒకవేళ నువ్వు అసలు సమస్యలే వద్దనుకుంటున్నావా, డోంట్ ఎక్స్పెక్ట్ అ లైఫ్ లైక్ దాట్. అది బేబీ స్టేజ్. విశ్వాసంలో కూడా ఎదగాలండి. శారీరకంగా ఎట్లా ఎదుగుతున్నామో ఆత్మలో కూడా ఎదగాలి. ఆత్మలో ఎదగడం అంటే ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అలౌ చేస్తాడంతే. నువ్వు ఆయన కొరకు నిలబడినప్పుడు వస్తాయి కష్టాలు. తప్పు చేసినందుకు కాదు కష్టాలు వచ్చేది, ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు నీకు శ్రమ వస్తుంది. ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు హింస అనుభవించాల్సి వస్తుంది. కొన్నిసార్లు సింహపు బోను లాంటి అనుభవాలు, సింహపు గుహ లాంటి అనుభవాలు, కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి అనుభవాలు గుండా కూడా దేవుడు పంపిస్తాడు. కానీ యూ విల్ హ్యావ్ ద సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. దేవుని యొక్క అద్భుతమైన కాపుదల, దేవుని యొక్క అద్భుతమైన భద్రత, దేవుని యొక్క ప్రొవిజన్, దేవుని యొక్క ప్రెజెన్స్ను చాలా ప్రత్యేకమైన విధానంలో అలాంటి పరిస్థితుల్లో మనము అనుభవించగలం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం యొక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. భక్తి, నిజంగా దేవునికి ఇష్టమైన భక్తి చేసేవారికి ఏమొస్తుందండి? భక్తి వలన ధైర్యము వస్తుంది. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా. దానియేలు అంత ధైర్యంగా, అసలు సింహం దగ్గరికి వెళ్తుంటేనే ఎన్ని గుండెలు ఉండాలండి? ఒక్క సింహం చూడడానికే దగ్గర నుండి చాలా గుండెలు ఉండాల. కొన్నిసార్లు ఒక గ్లాస్ బాక్స్లో లేదంటే ఒక గ్లాస్ కవరింగ్ పెట్టేసి ఆ లోపల సింహాలని, చీతాస్ని ఇట్లాంటి వాటిని పెడతా ఉంటారు జూస్లో. కొన్నిసార్లు ఏమవుతుందంటే, పిల్లలు అక్కడ కూర్చొని ఉంటారు, ఆ గ్లాస్ దగ్గర కూర్చోండి ఇటువైపు. సడన్గా వెనక నుండి ఏం చేస్తారంటే, సింహం అనుకుంటే దానికి గ్లాస్ అని తెలియక, నాకు ఒక మంచి ఫుడ్ దొరికేసారి పరిగెట్టుకుంటూ వస్తుంది.
మీరు చూస్తే కొన్ని వీడియోస్లో వెనక్కి పిల్లలు కరెక్ట్గా అది వచ్చినప్పుడు చూడగానే ఉలిక్కి పడిపోతారు. వాళ్ళు అనుకుంటారు అయిపోయింది నా మీద, కానీ ఆ సింహము డిసప్పాయింట్ అయిపోతుంది. ఈ పిల్లలు కూడా అమ్మయ్య ఇక్కడ ఒక గ్లాసు ఉంది. కొన్నిసార్లు మన జీవితంలో ఆ సమస్య అంత దగ్గరకు వచ్చేసినప్పుడు మామూలుగా అయితే మన గుండె ధైర్యము సరిపోదు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునికి ఇష్టమైన భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎన్ని గుండెలు ఇస్తాడంటే అందరికీ ఇంతే ఉంటుంది. మన గుండె సైజ్ ఎంత తెలుసా? మన ఫిస్ట్ అంత అంట. సైన్స్ బుక్స్లో చదువుంటారు కదా. మన గుండె సైజ్ ఎంత అంటే మన పిడికిలి, మన ఫిస్ట్ సైజ్ ఇట్లా పెడితే నాకు ఇంత గుండె ఉంటుంది. మీకు మీ పిడికిలి అంత గుండె, ఇంత గుండె. కానీ అన్ని సింహాలను ఎదిరించి అక్కడ కూర్చోవాలంటే దానియేలుకి ఎన్ని గుండెలు ఉన్నాయి? ఒక్క గుండె. కానీ ఒక్క గుండెలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంప్స్ అరౌండ్ ఆల్ దోస్ హూ ఫియర్ హిమ్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత నీకు కావలి ఉంటుంది. నీకు తెలుసాది? నువ్వు చీకట్లో ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా, నువ్వు నీ ఇంటిలో ఒకవేళ ఒంటరిగా ఉన్నా, ఎంత భయానకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా, యు హ్యావ్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ సరౌండింగ్ యూ. దేవుని దూతలు నిన్ను చుట్టుముట్టే మనకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు చేసి, ఎంత భాగ్యం అండి. రక్షింపబడిన విశ్వాసులకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు. నేను అనుకుంటాను, ఇన్ని జాన్ వెస్లీ గారు మా వివాహం అయ్యాక లక్షల మైళ్ళు, ఎయిర్ మైల్స్, ఆ తర్వాత రోడ్ల మీద ఎన్ని ప్రయాణాలు. ఒక్కసారి కూడా ఏ ప్రమాదం అవ్వకుండా దేవుడు అలా కాపాడాడంటే అది చిన్న విషయం కానే కాదండి. 40th బర్త్డే అప్పుడు స్తుతి కూడిక పెట్టుకోవాలి, మీ అందరినీ పిలవాలని ఉంది. ఒక ప్రక్క ఆలోచన, కొంతమంది ఉంటారు కదా ఏడ్చేవాళ్ళు, ప్రతిదానికి అంత పెద్దగా చేయాలా, అంతగా సెలబ్రేట్ చేసుకోవాలా, అంత స్తుతి కూడిక పెట్టుకోవాలా, ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఒక పక్కన. నాకు ఆలోచన వస్తాం, దేవా చేయాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే, ఎన్ని లక్షల కిలోమీటర్లు నా దాసుడు ఖండాలు దాటి ప్రయాణాలు చేస్తూ ఉంటే నేను ఇంత కాపాడానే, నేను ఇంత వాడుకున్నానే, ఇంత నడిపించానే, నువ్వు దేవుని ప్రజల మధ్యలో ఆయన్ని గణపరచవా, ఆయన్ని స్తుతించవా? ఇది సెలబ్రేట్ చేసుకొని నన్ను ఆరాధించే మూమెంట్ కాదా? నేను అన్న, ప్రభా ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఆ రోజు దేవుని బిడ్డలందరినీ పిలుచుకొని ఒక ఘనంగా స్తుతికుడికి ఏర్పాటు చేసుకొని నీ కార్యాలను గురించి నిన్ను గణపరచాలయ్యా స్తుతి. ఆ రోజు దేవుడు ఆలోచన ఇచ్చిన తర్వాత ఐ షట్ డౌన్ ఎవ్రీ నెగటివ్ థాట్. వచ్చిన ప్రతి ఆలోచన పక్కకు దోసేసానండి. నీ జీవితంలో కూడా దేవుడు నీకు తన దూతల కాపుదలు ఇచ్చి ఎట్లా కాపాడుతున్నాడో నీకు తెలియదు చాలాసార్లు. హెయిర్ లైన్లో, వెంట్రుక వాసిలో చాలా ప్రమాదాలు నీకు తప్పిపోయి ఉంటే నీకే తెలియదు. కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూస్తే కానీ అర్థం కాదు. చాలాసార్లు తెలుసా, టెరబుల్ యాక్సిడెంట్స్లో ఒక్క హెడ్ ఆన్ కొలిషన్ అయ్యి అక్కడికక్కడ స్పాట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి. దేవుడు తన దూతలను మనకు కాపుదలగా ఇచ్చి మనల్ని భద్రపరుస్తున్నంటే కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన కాపుదల, ఆయన భద్రత ఎప్పుడూ ఖచ్చితంగా సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దానియేలు, అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా ఆనాడు రాజు పలికిన మాట. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభువా నిన్ను నేను సేవిస్తున్నానయ్యా, నిన్ను నా ముందు పెట్టుకున్నా ప్రభా, అనుదినము నేను సేవించుచున్న నీవు ప్రభా నీ కంటి పాపలా నన్ను కాపాడుతున్నావయ్యా, స్తోత్రం. ఒక చంటి బిడ్డను తల్లి ఎలా భద్రపరుస్తుందో, ఎలా కాపాడుతుందో ప్రభా, నీ కాపుదలను, నీ భద్రతను నాకు ఇస్తూ నడిపిస్తున్నావయ్యా. సింహము వలె అపవాది నన్ను మృంగాలని, నన్ను నశింపచేయాలని ప్రయత్నం చేసిన ఎన్నో సందర్భాలలో నీవు నన్ను కాపాడావు ప్రభా, నీకు స్తోత్రం. దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమము, నువ్వు చేసిన ప్రార్థనలకు దేవుడిచ్చిన జవాబులు ఎంతో గొప్పవి. ప్రియమైన సహోదరి, డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. దేవుడిచ్చిన జవాబులు ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు, తక్కువ అంచనా వేయకు.
ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఒకప్పుడు నువ్వు చేసిన ప్రార్థనల ఫలితమే. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆశీర్వాదము నీ కొరకు ఎంతోమంది దేవుని సేవకులు, దేవుని బిడ్డలు చేసిన ప్రార్థనలే. నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు, నీ తోబుట్టువులు చేసిన ప్రార్థనలు, సంఘము నీ కొరకు చేసిన ప్రార్థనలే. దేవానికి స్తోత్రం అయ్యా, దేవానికి స్తోత్రం. కన్న తల్లైనా మమ్మల్ని చూసుకోలేని సమయాలు, మమ్మల్ని గమనించుకోలేని సమయాలు ఉంటాయేమో, కానీ తల్లి గర్భములో పిండముగా మేము రూపించబడిన నాట నుండి ప్రభువా, పిండమునై ఉండగానే నీ కన్నులు మమ్మల్ని చూచాయి ప్రభువా. నియమింపబడిన దినములలో ఒక్కటైనా గడువక మునిపే మా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైనాయి. తండ్రి నీకు స్తోత్రం. నీ ప్రణాళికలు ఎంత గొప్పవయ్యా, నీ కాపుదల ఎంత గొప్పదయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. దానియేలును కాపాడిన దేవుడో, మా కాపుదల కర్తగా నీవున్నావు. స్తోత్రం. ఆనాడు దానియేలు ఎలా అనుదినము తప్పక నిన్ను సేవించాడో, ఒక్క దినము కూడా మానకుండా నిన్ను స్తుతించి ప్రార్థించాడో, అట్టి అనుభవాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రార్థనతో మా జీవితాలను మేము నింపుకోవడానికి, ప్రార్థన ఆత్మతో దేవా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు నింపండి నాయన. గంటలు గంటలు నీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగే కృప మాకు ఇవ్వండి. నీతో సహవాసం చేసిన వారికి వచ్చే ధైర్యము, నీతో సహవాసం చేసిన వారికి వచ్చే ఆశీర్వాదము ఎంతో ప్రత్యేకమైనది, ఎక్సెప్షనల్గా ఉంటుందని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. శత్రువు సిగ్గుపడే విధముగా మా శత్రువు మా మీద అతిశయించకుండాయ్యా, మా తల నీవు ఎత్తేవాడవు ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారు నీవు సిగ్గుపడనిచ్చే దేవుడవు కాదయ్యా, నీకు స్తోత్రం. నీ వాగ్దానాలు మా అందరి పక్షంగా మీరు నెరవేర్చండి. నా జనులు ఇక ఎన్నడూ నువ్వు సిగ్గునొందరని వాగ్దానం చేసావు ప్రభా. నీ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి విషయంలో మాకు జయమివ్వండి, జయ జీవితాన్ని దయచేయండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.